హలో బూనా. చెప్పు చరణ్. అది కాదు చరణ్, నాకు తెలిసిన లాయర్ ఉన్నారు, ఆయన ద్వారా వెళ్దాం అనుకున్నాం కదా, మళ్ళీ ఇదేంటి సడన్ గా? లాయర్తో వెళ్తే ల్యాగ్ అయిపోతుంది. స్పాట్ సొల్యూషన్ రావాలంటే షార్ట్ రూట్లోనే వెళ్ళాలి. సో ప్లాన్ గుర్తుందిగా, మనం వెళ్తున్నాం, వాడిని మాయ చేస్తున్నాం, డాక్యుమెంట్స్ కొట్టేసుకొస్తున్నాం. మన ఫ్రెండ్స్ని కూడా అటు వచ్చేయమన్నాను, నువ్వు కూడా వచ్చేసే. సరే. రే చంటి రారా. నేను రాను. అదేంటి, మేమందరం వెళ్తున్నాం కదా. మీరందరూ రివర్ట్ లాగా ఉంటారు. తేడా వచ్చినా గోడలు దుంకో మేడలు దుంకో పారిపోగలరు. నేను దూకలేను కదా. మరి ఇందాక వెళ్తానన్నావు కదరా. అప్పుడంటే పల్లవి కూడా ఉంటుంది కాబట్టి ఆ ధైర్యంతో వెళ్తానన్నాను. ఇప్పుడు తనే వెళ్ళనప్పుడు నేనెందుకు వెళ్తాను? సారీ. ఎగేసుకొని వెళుతూ వీరులు సూర్యులు అంటున్నారు కదా, వెళ్ళండి. ఏం మాత్రం తీసుకొని వస్తారో నేను చూస్తా. చూద్దుగాన్రా, చూపిస్తా. డాక్యుమెంట్స్ తెచ్చి చూపిస్తా. చూపించు. పదక్షిత. ఈవిడేంటి నన్ను లాక్ చేసేసింది? వాడు అసలే దుర్మార్గుడు. వీళ్ళకేమైనా అయితే? అన్నా, కాలేజీ మందైపోయినట్టే కదా. అసలైన లింక్ డాక్యుమెంట్స్ మన చేతుల్లో ఉన్నారా, కాబట్టి ఆ సుమలత వాళ్ళు నోరెత్తకుండా నోరు మూసేశారు. ఇవి మన చేతుల్లో ఉండగా వాళ్ళు మనల్ని ఏం చేయలేరు. ఎక్కడికి వెళ్ళినా ఆ ల్యాండ్ వాళ్ళది అని ప్రూవ్ చేసుకోలేరు. అయితే ఇంకెందుకన్నా ఆలస్యం, మీరు కాలేజీలో ఉన్న వాళ్ళందరినీ గెంటేసి కాలేజీని హ్యాండ్ ఓవర్ చేసుకోండి. ఈసారి మనం వెళ్ళక్కర్లేదురా, డైరెక్ట్ గా బుల్డోజర్నే దింపుతా. ఆ కాలేజ్ని నేలమట్టం చేయించేసి ఆ ల్యాండ్ని మనకు ఆఫర్ ఇచ్చిన పార్టీకి అప్పగిచ్చేస్తా. మన పైసలు మనకొస్తాయి. తర్వాత ఏదైనా ఇష్యూ అయితే వాళ్ళు చూసుకుంటారు. మనం సేఫ్. శబాష్ అన్నా. రేయ్ అన్నా, నాకు ఇప్పటికి ఎక్కువ అయిపోయిందిరా, నేను వెళ్ళి పడుకుంటాను. ఓకే అన్నా, నువ్వు వెళ్ళి హ్యాపీగా పడుకో. రేయ్ మీరు పడుకోవద్దురా. నిద్ర రాకుండా ఉండడానికే కదన్నా మేం మంత్ అవుతుంది. మేం కాపలా ఉంటామన్నా, నువ్వు వెళ్ళి ధైర్యంగా పడుకో. గుడ్ నైట్. నువ్వు వెళ్ళి పడుకోన్నా, మేము పడుకుంటాంగా. రేయ్ అదేనా మెలుగుగా ఉంటావన్నా. సరే, గుడ్ నైట్. గుడ్ నైట్ అన్నా.
పల్లవి ఎందుకే అంత టెన్షన్ పడుతున్నావు? టెన్షన్ కాకపోతే ఏంటి బామ్మ? నేను వస్తానని చెప్పినా కాదు అని ఆ భిక్షపతి వాళ్ళ ఇంటికి వెళ్లారు. వాడు ఎలాంటి వాడో తెలుసు కదా, పరమ దుర్మార్గుడు. పొరపాటున వాడికి దొరికితే ప్రమాదం. చరణ్కి ఏదైనా ప్రమాదం జరిగితే ఈ బుద్ధి వాణ్ణి కన్నదానికి ఉండాలి. ఈ ఆలోచన చెప్పిందాను నువ్వు. తోడుగా వెళ్తాను అంటే క్రెడిట్ మొత్తం నువ్వు పుట్టేస్తావని దాని కుళ్ళుపోతనంతో నిన్నాపేసింది. అంతేకాని అక్కడేమైనా ప్రమాదం జరిగితే నువ్వు కాపాడతావన్న ఆలోచన లేదు దానికి. అసలేం చేయాలో నాకు అర్థం కావట్లేదు బామ్మ. రేయ్ రేయ్ ఎవర్రా మీరు? రేయ్ రే ఎవర్రా? రేయ్ రేయ్ అత్తయ్య రాపుండకపోతే నేను వాళ్ళతో వెళ్ళుండేదాన్ని. ఇప్పుడు వెళ్ళవే, వెళ్ళు. వెళ్లేదాన్నైతే అప్పుడే వెళ్లేదాన్ని కదా బామ్మ. ఆవిడ మాట కాదని వెళ్ళలేక ఆగిపోయాను.